హైదరాబాద్లో గణేష నిమజ్జనోత్సవ మహాక్రతువు అత్యద్భుతంగా రంగరంగ వైభవంగా బాలల కేరింతల మధ్య అలాగే అందరి ఆనందోత్సాహాల నడుమ జరుగుతూ వస్తోంది. ప్రస్తుతానికి హుస్సేన్ సాగర్ తీరం వైపు గణనాథులంతా కూడా వడివడిగా కదులుతున్నారు. ఈ ఉదయం నుంచి కూడా ఒకంత నెమ్మదిగా ప్రారంభమైనటువంటి నిమజ్జనోత్సవం ఇప్పుడు మెల్లిగా పుంజుకుంటోంది. ఆ భారీ గణపతి ఖైరతాబాద్కి చెందినటువంటి ఖైరతాబాద్లో కొలువై ఉండి 9 రోజుల పాటు రంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో మొత్తం భక్తులంతా వచ్చి పూజలు చేసి ఆ పూజలు అందుకున్నటువంటి గణనాథుడు కూడా హుస్సేన్ సాగర్ తీరం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఈ ఉదయం నుంచి కూడా రాజ్ న్యూస్ ప్రతి వినాయక విగ్రహ కదలికని అలాగే ఆయా ప్రధాన కూడళ్లలో అలాగే ముఖ్యమైనటువంటి ప్లేసెస్లో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా మా కరెస్పాండెంట్స్ కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తున్నారు. అంతేకాకుండా ఉదయం నుంచి కూడా వివిధ ఆధ్యాత్మికవేత్తలతో అలాగే కొంతమంది బాలలతో వీరందరితో కూడా నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని రాజ్ న్యూస్ నిర్వహిస్తూ వస్తోంది. ఉదయం నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర చాలా శోభాయమానంగా జరుగుతూ వస్తోంది. ఇక బాలాపూర్ లడ్డు కూడా వేలంలో రికార్డు ధర పలికింది. ఇక మరోవైపు చూస్తే కనుక నగరంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో బండ్లగూడ వద్ద గణేశుడి లడ్డు కూడా రిచ్మండ్ విల్లాలో 2.31 కోట్లకు ఒక భక్తుడు పాడుకున్నాడు. ఇలా రకరకాలుగా ఆ భగవంతుడి ప్రసాదాన్ని ఎంతో అద్భుతంగా వారంతా కూడా దక్కించుకుంటూ ఎంతో ఆనందోత్సాహాలు పొందుతూ ఉన్నారు. ప్రస్తుతానికి గణేష నిమజ్జనోత్సవం అయితే మాత్రం ఘనంగానే సాగుతోందని చెప్పచ్చు. అధికారులంతా కూడా దానికి తదనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఇక ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష పండితులు రవిశంకర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అలాగే వినాయకోత్పత్తి అసలు వినాయక చవితి నుంచి మొదలు పెడితే 9 రోజుల పాటు జరిగినటువంటి అత్యద్భుతమైన కార్యక్రమాలకు సంబంధించి అంటే నిమజ్జనోత్సవం మహాక్రతువుకు సంబంధించి కూడా గురువు గారి మాటల్లో విందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ముఖ్యంగా నిమజ్జనోత్సవాన్ని కూడా అంటే ఏదో ఒక సామాన్యంగా నిమజ్జనం విగ్రహాన్ని తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపేయడం అన్నట్టుగా కాకుండా ఇది కూడా ఒక పెద్ద పండగలాగా అతి పెద్ద ఆనందోత్సాహాల నడుము జరుపుకోవడం వెనక ఉన్న పరమార్థం ఏంటి అంటే ఇవాల్టి ప్రాశస్త్యం గురించి మాట్లాడుకోవడం కరెక్ట్గా బాగుంటుందన్నది నా ఉద్దేశం. ఏం చెప్తారు రవిశంకర్ గారు? ముఖ్యంగా వచ్చేటప్పటికి మనకు వేదాల్లోనూ పురాణాల్లోనూ ఈ యొక్క వినాయకుడిని మనం ప్రతి వాడవాడల్లోనూ నెలకొల్పుకొని 9 రోజుల పండగ 11 రోజుల పండగ కార్యక్రమంగా నవరాత్రులను 11 రోజుల రాత్రులను ఎంతో ఆహ్లాదంగా జరుపుకున్నాం. అవును. ఇక్కడ వచ్చేటప్పటికి వినాయకుడి యొక్క ప్రతిమ వచ్చేటప్పటికి మనకు ప్రకృతి రూపమైనటువంటి ప్రతిమ అది. అంటే మనకు ప్రకృతిలో ఉండేటువంటి మట్టి అదే విధంగా వచ్చేటప్పటికి 21 రకాలమైనటువంటి పత్రాలు ఏవైతే ఆయుర్వేదానికి సంబంధితమైనటువంటి మూలికలతో చేసినటువంటి పత్రాలతో మన స్వామివారిని పూజిస్తాం. దీని మూలాంకం ఏమిటి అంటే స్వామివారు సాక్షాత్తు సృష్టిలో ఉన్నటువంటి ఒక భాగం. అంటే సృష్టి నుంచే వచ్చినటువంటి వాడు స్వామి. అంటే ఇప్పుడు గణేశుడు ఎక్కడ లేడు అని చెప్పి మనం చెప్పడానికి లేదు. అన్ని చోట్ల నిలవైన సృష్టి అంతా దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఒక ముఖ్యమైనటువంటి ఆధారం ఈ యొక్క పండగ. అదే విధంగా వచ్చేటప్పటికి గణేశుడిని మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? మొదట ఆ యొక్క చెరువులోంటి మట్టిలోంచి తీసుకొచ్చి విగ్రహ రూపంలో చేసి దానిలో ప్రాణ ప్రతిష్ఠ చేసి దాన్ని ఎంతో షోడశోప కర్మలతో 11 రోజుల పాటు పూజాది కార్యక్రమాలు చేసి 11 రోజుల తర్వాత మళ్ళీ మనం చేసినటువంటి ఏదైనా తప్పులు అంటే తెలిసి చేసిన తప్పులు తెలియకుండా చేసినటువంటి కొన్ని తప్పులు వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం చెప్తాం. మనం చివరిగా తీసారు రోజు ప్రాయశ్చిత్తం చెప్పిన తర్వాత స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు చేస్తాం. అసలు నిమజ్జనం చేయకుండా స్వామివారిని మన దగ్గర పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే స్వామివారికి చేసేటువంటి ఈ యొక్క 3 రోజులు అంటే ఒక రోజుకి 3 విధాలుగా అంటే బాలపూజ, మధ్యాహ్నం భుక్తి, దాని తర్వాత సాయంకాలం చేసేటువంటి యొక్క పూజాది కార్యక్రమాలు షోడశోపకర్మలు చేయడానికి అంత ప్రతి ఒక్కరికి అంత అనువుగా ఉండదు. కాబట్టి వీలైనంత త్వరగా ఏం చేస్తారంటే స్వామివారిని 11 రోజులు కానీ 9 రోజుల కార్యక్రమం కానీ ముగించిన తర్వాత స్వామివారికి నిమజ్జన కార్యక్రమం చేస్తారు. నిమజ్జన కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్వామివారు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడి నుంచి రావడం జరుగుతుంది. మనిషి యొక్క జీవిత వృత్తాంతం ఏమిటి? మనిషి ఆత్మస్వరూపుడు. అంటే ఈ ఆత్మస్వరూపుడికి ముఖ్యంగా వచ్చేటప్పటికే భగవంతుడి నుంచి వచ్చినటువంటి వాడే ఆత్మ తిరిగి మళ్ళీ ఎక్కడికి చేరుతుంది? తన యొక్క ఉండేటువంటి ఇహభోగాలు చుట్టూ ఉండేటువంటి
యొక్క బంధాలు ఏవైతే ఉంటాయో సృష్టిలో ఉండేటువంటి మనం ఏర్పడుతున్నటువంటి ఈ బంధాల నుంచి విముక్తి అయిన తర్వాత తను తిరిగి మళ్ళీ ఎక్కడ చేరతాడో ఆ భగవంతుడి దగ్గరికి చేరుతూ ఉంటాడు అనమాట. ఇది అంటే జీవిత సత్యంలా కూడా భావించాలి. జీవిత సత్యమే ఇది అంతా. మనకు ఉండేటువంటి ప్రతి పండగ కూడా వచ్చేటప్పటికి మనకి ఏమి చెప్తుంది అంటే ఆ ఉండేటువంటి విగ్రహ రూపాలు మనలో మనిషి అనేటువంటి వాడు ఏదో సాధారణ జీవిగా చెప్పరు. అంటే మనిషికి వినాయకుడి యొక్క శిరస్సు మేధస్సు చెవులు వచ్చేటప్పటికి ప్రతి ఒక్క విషయాన్ని పూర్తిగా వినడానికి అంటే ఉండేటువంటి ఒక కన్సర్న్ ఉండాలి. ఈ రోజుల్లో మనిషికి చెప్పేది వినేటువంటి ఆలోచనే లేదు, ఉండట్లేదు. ఆ వినేటువంటి మాటలు కూడా లేదు, ఆలోచన చేసేటువంటి బుద్ధి ఉండదు.